హలో. కేవలం 2-3 రోజుల వ్యవధిలో బ్రిటన్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇక నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకుంటారా అనేటువంటి డెమోక్రాటిక్ పార్టీ బైడెన్ను పక్కన పెట్టి మరో నేతను ట్రంప్కు ప్రత్యర్థిగా నిలబెడుతుందా అనేటువంటి ఈ యొక్క సందేహం అయితే వస్తోంది. ఎందుకంటే ట్రంప్ బైడెన్ డిబేట్లో బైడెన్ తడబాటుకు గురి కావడంతో బాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనం చూసాం బైడెన్ ఇంటికి పంపించేలా ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డెమోక్రాటిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా పేరైతే బాగా వినబడుతోంది. మొన్న జరిగిన డిబేట్కి సంబంధించి ఆ తర్వాత పరిణామాలు చూస్తే మనకిది అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి అమెరికా ఉపాధ్యక్షులు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కూడా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే మరికొన్ని రోజులు అంటే నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఇటు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి అధ్యక్ష బరిలో నిలిచారు మనకు తెలుసు. మరి ఈ సందర్భంగా తాజాగా వీళ్ళిద్దరు నేతలు కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా డైరెక్ట్ డిబేట్లో పాల్గొన్నారు. ఆ డిబేట్ తదనంతర పరిణామాలు, డిబేట్లో జరిగిన ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ట్రెండింగ్ అయ్యాయి, వైరల్ అయ్యాయి వార్తలన్నీ కూడా. అయితే ఈ డిబేట్లో ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. బైడెన్ మాత్రం చాలా ధీటుగానే బదులు ఇవ్వలేకపోవడం జరిగింది. పైగా చాలా చోట్లయితే తడబడ్డారు కూడా. దీంతో సొంత పార్టీ నుంచే బైడెన్ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన చెప్పారు, నేనేం యంగ్ జనరేషన్లో ఉన్న కుర్రాన్ని ఏం కాదు, సో నేను తడబడతాను అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఆయనకు సంబంధించి. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ పార్టీ నుంచి జో బైడెన్ను తప్పించాలనే వాదనలు కూడా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరి 81 ఏళ్ల బైడెన్కు వయసు సంబంధిత సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలతో పాటు ప్రత్యర్థి 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ను ఢీ కొట్టడంలో విఫలం అవుతున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువవుతున్నాయి. మరి ఈ క్రమంలోనే అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చకైతే దారితీస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా టెడ్ క్రూజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు అంటే ఈ ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ మార్చి ఆ స్థానంలో మిషెల్ ఒబామాను రంగంలోకి దించే అవకాశం ఉందని టెడ్ క్రూజ్ తెలియజేస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా మొన్నటికి మొన్న డైరెక్ట్గా ఇద్దరు తలపడినటువంటి ఆ డిబేట్లో అటు ట్రంప్ కావచ్చు, ఇటు బైడెన్ కావచ్చు, బైడెన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మిషెల్ ఒబామా తెరపైకి వస్తారా అనేటువంటి ఊహాగానాలు లేకపోలేదు. మరి ఇవి ఎంతవరకు నిజమవుతాయన్నది వేచి చూడాలి.